అందరికి వందములు. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. ఆమేన్. అందరూ బాగానే ఉన్నారు కదండి. ఈ సత్యవాక్య ఛానల్ ద్వారా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకొని ఉన్నాము. బైబిల్ వాక్యాలు కూడా మనము నేర్చుకొని ఉన్నాం కనుక అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మన జీవితాలు దేవుని వెలిగింపబడాలని నమ్ముచు ఈరోజు ఈ ఆదివారము మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృదినోత్సవం కనుక అమ్మ ప్రేమ గురించి ఈరోజు మనం ఈ వీడియోలు నేర్చుకున్నాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. తల్లి యొక్క ప్రేమను మీకు వివరంగా చెబుతాను. చూడండి, అమ్మ ప్రేమ ఈ సృష్టిలో తీయని పదం. అమ్మ ప్రేమ వెలకట్టలేని ప్రేమ. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, అపూర్వమైన బంధం. అంటే తల్లి కూతుళ్ళ బంధాన్ని కలుపుతుంది. నిస్వార్థమైన ప్రేమ అనగా స్వార్థం లేనిది అమ్మ ప్రేమ. ఆపదలు అంతగా నిలిచే ప్రేమ అమ్మ ప్రేమ. కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది అమ్మ ప్రేమ. సృష్టిలో అందమైన పువ్వు కన్నా అందమైనది అమ్మ నవ్వు. 9 నెలలు తన కడుపులో మూసి ఎముకలను లూసి చెనుబాలు ఇచ్చి పెంచిన అమ్మకి ఏమి చెల్లించగలం? తన పాలు ఇచ్చి మనం పెంచిన అమ్మకి మనం ఏం చేయగలం? అమ్మ లేకపోతే జీవితము లేదు, అంటే జననం లేదు. అమ్మ లేకపోతే గమనము లేదు. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో అసలు జీవం అనేది, ఒక జీవి అనేది ఉండదు. అది జంతువుకైనా మనిషికైనా అమ్మ అవసరమే. చూడండి, అమ్మను ఎల్లప్పుడూ మనము పూజించాలి. అదేవిధంగా మనకంటూ వేరే ప్రపంచం ఉండవచ్చు, కానీ మనకి ఇదిగొచ్చాక మన చదువులో మనం ఉత్తీర్ణ సాధించి ఒక ఉద్యోగం తెచ్చుకున్నాక, ఇతర దేశాల్లో మనము స్థిరపడి ఉన్నాక మనకి వేరే ప్రపంచం ఉండొచ్చామో, కానీ అమ్మకి మాత్రం తమ కడుపు చించుకు వచ్చిన బిడ్డలే అమ్మ ప్రపంచమే ఉన్నది. అమ్మను మించిన దైవము ఎక్కడ లేదు. అంటే దేవుడు కూడా అమ్మ నుంచే పుడతాడు. ఆత్మను మించి కూడా అమ్మ ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఈ భూమి మీద ఆడమగ భూమి మీదకి రావాలి అన్నా దానికి కారణం అమ్మే. చూడండి, బిడ్డల సంతోషాన్ని తమ సంతోషంగా భావించేదమ్మ. మన యొక్క సంతోషాన్ని, మన యొక్క బాధ్యతలని ఎల్లప్పుడూ మోస్తుంది అమ్మ. మన సంతోషాన్ని తన సంతోషంగా ఆచరిస్తుందమ్మ. చూడండి, పేగు బంధంతో మనకు ప్రాణం పోస్తుంది అమ్మ. తన పేగును చించుకొని మనం బయటకు వచ్చాము కనుక ఆ పేగు బంధంతో మనము ఎల్లప్పుడూ మన బాధలు ఉంటే ఆ బాధ అమ్మ కలుగుతుంది. మన ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది మనకన్నా ముందుగా అమ్మకు తెలుస్తుంది. మనం మోసపోతున్నాం అని తెలుసుకోగానే అమ్మ మనకి కొన్ని జాగ్రత్తలు చెబుతుంది. ఆ జాగ్రత్తలు మనము పాటించాలి. ఎందుకంటే మనం అమ్మని పేగు తెంచుకొని పుట్టిన వారము అమ్మలో. ఇది ప్రపంచం. అమ్మ ప్రేమ అనేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది అమ్మ ప్రేమ. లోకంలో ఉన్న ప్రేమ కంటే అమ్మ చూపించే ప్రేమ అత్యంత పవిత్రమైనది, స్వార్థం లేనిది, నిస్వార్థమైన ప్రేమ, స్వార్థం లేనిది, అంతులేని ప్రేమ. అమ్మ ప్రేమకు మనం వెలకట్టలేము. ఇది మాటలకు అందనిది. అంటే మాటలతో చెప్పలేము, చేసి చూపించలేము. అమ్మ ప్రేమ అలాంటిది. అద్భుత భావన. అమ్మ ప్రేమ అనేది ఒక అద్భుత భావన. ఎల్లప్పుడూ మనకు గుర్తుగా ఉంటుంది అమ్మ ప్రేమ. చూడండి, అమ్మ ప్రేమ అనురాగానికి అర్థం. ప్రేమ అనురాగానికి అర్థం. అనురాగాలు, అనుసంబంధాలుకి అర్థం అనేది అమ్మ ప్రేమ. మమతకు మారుపేరు. మనశ్శాంతి,
మనశ్శాంతికి, దయకు మారుపేరు అమ్మ. మమతకు మారుపేరు. ఎందుకనగా 9 నెలలు కడుపులో మోసి తన రక్తమాంసాలతో పెంచి, చూడండి, అమ్మ 9 నెలలు తన కడుపులో మోసింది తన బిడ్డను. ఎంతో శోభ అనుభవించి తన రక్తమాంసాలతో పెంచి తన రక్తాన్ని, తన ఒక మాసాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలు మనం. కాబట్టి అమ్మ ప్రేమను మనం చూడాలి. ఆ నొప్పిని కూడా భరిస్తుంది అమ్మ. బిడ్డ సంతోషం కోసం తన సంతోషాన్ని త్యాగం చేస్తుంది అమ్మ. పిల్లల యొక్క సంతోషం తన సంతోషంగా భావించి ఎన్ని బాధలు ఉన్నా పైకి నవ్వుతూ బిడ్డల్ని సంతోషపడుతుంది అమ్మ. అమ్మ ప్రేమ అమృతం కన్నా స్వచ్ఛమైనది. అమ్మ ప్రేమ అమృతం కన్నా స్వచ్ఛమైనది. ఎప్పుడు బాధలో కూడా ఆనందాన్ని ఇచ్చేది. చూడండి, బాధలో కూడా ఆనందాన్ని ఇస్తుంది అమ్మ. అంటే కొంచెం ధైర్యం ఇస్తుందమ్మ. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అన్న ధైర్యాన్ని ఇస్తుంది అమ్మ. చూడండి, తల్లిని మించిన దైవం లేదు. తల్లిని మించిన దైవము లేదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మనిస్తారు అంటారు, అమ్మనిచ్చాడు అంటాడు. అది వాస్తవం. చివరికి ఆ దేవుడైనా అమ్మ కడుపులో నుంచే పుట్టుకు వస్తాడు. ఆ ప్రేమ కంటే, అమ్మ ప్రేమ కంటే గొప్ప భద్రత ఎక్కడ లేదు. అమ్మ ప్రేమకు మించిన భద్రత ఎక్కడ లేదు. పిల్లల సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తుంది అమ్మ. అమ్మలో ఏదో తెలియని శక్తి ఉంది. అమ్మ అనే మాటలో ఏదో తెలియని శక్తి ఉంది కనుక ఆ శక్తిని మనము ఈరోజు గ్రహించలేకపోతూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఉండకుండా వృద్ధాశ్రయాల్లో ఉంటున్నారు, ఓల్టేజ్ హోమ్లో ఉంటున్నారు. అది బాహ్యం కాదు. బతికినంత కాలము తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉండాలి, సంతోషంగా బతకాలి. చివరి కాలం సమీపించినప్పుడు వాళ్ళు సంతోషంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి, కానీ బాధతో కాదు. కొడుకులకి, కూతుళ్ళకు నేను ఇచ్చే హెచ్చరిక ఏంటి అంటే, తల్లిని కానీ తండ్రిని కానీ ఓల్డేజ్ హోమ్లో పెట్టవద్దు. వాళ్ళు బతికినంత కాలము ఆనందంగా వాళ్ళని ఉంచు. వాళ్ళ సంతోషమే మనకు ఒక రక్షణగా ఉంటుంది. వాళ్ళు లేనిది మనము ఏమీ చెయ్యలేము. మనం చదువుకున్న, మనం ఉద్యోగం చేస్తున్న దానికి కారణము తల్లిదండ్రులే కనుక వాళ్ళని బాధ పెడితే దేవుడు క్షమించడు. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నమాజులు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, దేవుడికి అనేక రకాలుగా మొక్కినా, తల్లిదండ్రులను గనక నువ్వు ద్వేషిస్తే, తల్లిదండ్రులు కనుక ఇబ్బంది పెడితే, ఆ దేవుడు కూడా నీ పూజలు అందుకోడు, నీ ప్రార్థనలు అందుకోడు. కాబట్టి అర్థం చేసుకోండి. కనిపించని దేవుడే మనకు దేవుడైతే, కనిపించే అమ్మ నాన్న కూడా మనకు దేవుళ్ళే. కాబట్టి ఎల్లప్పుడూ తల్లిదండ్రులకి పాదాభివందనము చేయాలి. వాళ్ళ మాటకి ఎదురు చెప్పకూడదు. వాళ్ళని అనాథలుగా ఓల్టేజ్ హోమ్లో పెట్టకూడదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఇట్లు చూడండి, ఈ మాటలు మీతో చెబుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ నా పేరుతో పదాభివందనములు తల్లులకి తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ మదర్స్ డే. ఇట్లు వయసింది దయామయ ప్రార్థన మందిరము ఈమని.